పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రവും నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పవిత్రమైనటువంటి గురువార పునీత వారంలో, పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దివ్య సప్రసాదం స్థాపించిన రోజు, యేసుక్రీస్తు గురువులను నియమించిన రోజు, యేసుక్రీస్తు ప్రేమ ఆజ్ఞను మనకి ఇచ్చిన రోజు. as we celebrate the Holy Thursday, the body and blood of Jesus Christ offered in the form of Eucharist, institution of Eucharist, institution of priesthood and the love command. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. తుమ్మా ప్రదీప్ రెడ్డికి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, తుమ్మా ప్రణతి మంచి జీవిత భాగస్వామి కొరకు, తుమ్మా జయంతి, జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి ప్రసాద్ స్వప్నాలను రెండవ సంతాన మగబిడ్డను ప్రభు ప్రసాదించినట్లుగా, దాసరి ప్రసాద్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా, దాసరి నైనికాకి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, మంచి జ్ఞానం కొరకు, ఎరిన్ బర్ంబర్గ్కి బ్రెస్ట్ క్యాన్సర్ నుండి స్వస్థత కొరకు, సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి, విజయరాణి, రాయపూర్ రెడ్డి 53వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు, ఎందరో జీవితాలను మలచ్చే ఫాదర్ సెరుల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి, విజయరాణి, రాయపూర్ రెడ్డి గారు 53వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మా కోసం కూడా ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేక వందనాలు, మీకు శుభాకాంక్షలు. వీరి యొక్క ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు లిల్లీ తిరుమల రెడ్డి మరియు విశ్వ సల్లా, నిఖిత దియా. మీ కుటుంబమును ప్రభు దీవించును గాక. ఈ దినం మొదటి జన్మదినం కొనియాడుచున్న ఏవియాన్ మంచి ఆరోగ్యం, తెలివి, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కృప ఆ బిడ్డకు ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఈ దినం గురువుల పండుగను కొనియాడుచుండగా ప్రతి గురువులు దేవుడు మెండుగా దీవించి సేవలు వాడుకున్నట్లుగా, వారి మంచి ఆరోగ్యం ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సందీప్తి రాజ్. ఈరోజు జన్మదినోత్సవాన్ని, మొదటి జన్మదినం కొనియాడుతున్నటువంటి ఎవియాన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గురువుల కోసం ప్రార్థిస్తున్న మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే నా తరఫున కూడా గురువులందరికీ ఈరోజు పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. గురువులు లేనటువంటి క్యాథలిక్ చర్చ్ని మనం ఇమాజిన్ చేయలేం. వారు మనకు గొప్ప ఆశీర్వాద మధ్యస్థ ప్రార్థన చేసేవాళ్ళు. సో నా తరఫున, సెంటర్ తరఫున గురువులందరికీ ఈరోజు పండుగ స్తోత్రములు తెలియజేస్తూ భక్తితో మనం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళవికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సిరాక్ గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో జనులెల్లరూ శిరస్సును నేల మీదకి వంచి మరి సర్వశక్తివంతుడును మహోన్నతుడైన ప్రభు ఆరాధించేటి వారని రాయబడి ఉన్నది. ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ will bow down on this earth and they bend down such a way that their face will touch the ground and they will worship God who is most powerful. Sirach 50:17. అలాగే ఈ దినమున పాప పరిహారార్థమై మన శిక్షను మోసిన రొట్టెలాగా త్రుంచబడినటువంటి మనల్ని రక్షించిన యేసు ప్రభు దివ్య ప్రసాదమును స్థాపించిన గొప్ప రోజు. మనల్ని అనాథలుగా దేవుడు వదిలిపెట్టలేదు. మన కోసం జ్ఞాపకార్థముగా మీరు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా నా దగ్గరికి రమ్మని పిలిచే ఆ రొట్టె పరలోక మన్నా యేసు ప్రభు దివ్య ప్రసాదం. ఇది నా జ్ఞాపకార్థం చేయండి. డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ is the command by the Lord. He said in 1 Corinthians 11:24-25. Today is the day when Jesus instituted Eucharist for us and he didn't leave us as orphans. అందుకే దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నాం. భక్తితో పాడదాం. మనం కూడా తల వంచి దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తాం. ఈ పండుగ ద్వారా దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా. సదాకాలము ఆరాధనా
స్తుతి స్తోత్రం నమస్కారం మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారం మహిమ కలుగునుగాక. పాప పరిహారార్థమై మా శిక్షను మోసితివి. పాప పరిహారార్థమై మా శిక్షను మోసితివి. రొట్టెలా త్రుంచబడి మమ్ము రక్షించితివి. రొట్టెలా త్రుంచబడి మమ్ము రక్షించితివి. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. అనేక ఒడంబడిక దేవుడు చేశాడు, కానీ ప్రజలు అవన్నిటినీ తోసేసి పగలగొట్టారు. The Lord made many covenant with people, but then they broke the covenant. Finally, Jesus made the covenant, eternal covenant, unbreakable covenant with the blood. 1 Corinthians 11:25. 1 కొరింథీ 11:25. అదేవిధముగా భోజనమునకు తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానం చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకార్థం చేసుకోండి అని చెప్పే పండుగను ఈరోజు కొనియాడుతున్నా. Lord made an eternal covenant. He said, this is my covenant with you in the blood. Blood means nobody can separate you from them. That is eternal. That is unbreakable. Only death can separate. నిన్ను నన్ను దేవుని నుండి మన మరణం మాత్రమే వేరుపరచగలుగుతుంది. అప్పుడు దాకా కవనెంట్ ఈ యొక్క లోకంలో కాపాడుతుందని పలికే మాట ఇది. దానినే ఈరోజు యేసుక్రీస్తు స్థాపించాడు. అది మనకు దేవుడిచ్చిన జ్ఞాపక చిహ్నం, ద బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ గాడ్. పాడుదాం, దేవుని దివ్య ప్రసాదంలో ఆరాధిద్దాం, సాయంత్రం కూడా పూజాబడిలో ఆరాధిద్దాం.
నీ రక్తాన్ని తారపోసి కడిగితి మా దోషమూలన్. నీ రక్తాన్ని ధారపోసి కడిగితి మా దోషమూలన్. నిత్య నిబంధనగా ఒడంబడిక చేసితివా. నిత్య నిబంధనగా ఒడంబడిగా చేసితివా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. ఒడంబడిక చేసుకున్న దేవునితో ఒడంబడిక చేస్తూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు సాయంత్రం కూడా దాన్ని మనం ధ్యానిస్తాం. యేసు ప్రభు పగిలిపోయిన మన హృదయాలను ఓదార్చే దేవుడు. ద లార్డ్, దట్స్ వై హీ బ్రోక్ ద బ్రెడ్ అండ్ సెడ్, whenever you are broken, you remember me. That's what I understand when I break it. త్రుంచబడి మన కోసం పంచాడు ప్రేమను. మనము గుండె చెదిరిపోయినప్పుడల్లా, గుండె పగిలిపోయినప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకార్థం 1 కొరింథీ 11:26, 1 Corinthians 11:26. Whatever makes you to get broken, offer to the broken bread Jesus and offer and pray for the healing now. మీరు ఎలా త్రుంచబడి ఉన్నారో దాన్ని తలంచి త్రుంచబడిన రొట్టె యేసు ప్రభువునికి అర్పించి గాయాలను మాన్పమని ప్రార్థనతో పాడదాం. త్రుంచబడిన రొట్టె నీవయ్యా, పంచితివే నీ ప్రేమను. త్రుంచబడిన రొట్టె నీవయ్యా, పంచితివే నీ ప్రేమను. త్రుంచబడిన మా బ్రతుకులలో చేరువలో ఉండుమయ్యా. త్రుంచబడిన మా బ్రతుకులలో చేరువలో ఉండుమయ్యా. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య
సత్ప్రసాదము నాకు సదాకాలమారాధనా. మనలను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మొదటి పట్టణంలో వెళ్ళకపోతున్నాం. మరి యేసు ప్రభు రక్తాన్ని చెందినట్టు గొర్రెపిల్ల రక్తము ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎగిప్తు దేశంలో కాపాడిందని మనం కూడా ఆ రక్తం క్రింద ఉన్నాం. అది గొర్రెపిల్ల రక్తం కాదు, యేసు రక్తం. దాని క్రింద ఈ ప్రార్థన అర్పిస్తాం. అదే టైంలో ఈరోజు DMI 24/7 గ్రూప్లో గురువులు కూడా ఉన్నారు. వారందరికీ వ్యక్తిగతంగా నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నారు, ఫారిన్ దేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఫర్ ఆల్ ద ప్రీస్ట్స్ who belong to DMI group, so many of you are there. We wish you very happy feast day of your priesthood, the institution of the priesthood. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఈ వారంలో ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ DMI 24/7 గ్రూపును ఈ గ్రూప్ లో ఉన్న గురువులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా దయచేసి గమనించండి. ఈరోజు సాయం సమయం 6 గంటలకు ఇక్కడ పవిత్ర బేస్తవార గురువార ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. అది అయిపోయిన వెంటనే
పూజ అయిన తర్వాత ఆరాధన కూడా ఉంటుంది. పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే రేపటి దినం శుక్రవారం, పవిత్ర శుక్రవారం 10 నుంచి 4 గంటల వరకు అనేక కార్యక్రమాలు, యేసు శ్రమలను ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా గడిపే ఒక స్థలం ఇది. రండి. టుమారో 10 to 4 we spend lot of time with the passion of Christ, reflecting on that. So come and be blessed from 10 o'clock to 4 o'clock. And this evening 6 o'clock onwards we have the Maundy Thursday program. శనివారం సాయంత్రం 10 నుంచి 1 గంటల వరకు, ఆదివారం కూడా 10 నుంచి 1 గంటల వరకు. Holy Saturday 10 to 1 and holy and that is Easter Sunday 10 to 1. You are welcome to participate in the beautiful, wonderful Triduum program. 3 days of God's blessings for you. ఆదివారం వచ్చేవాళ్ళు మీరే భోజనం తీసుకొని రండి. కానీ నంబర్ తెలియదు కావున ఆ రోజు భోజనం వడ్డించరు. 4వ గుర్తు యోహాను 13:5. ఒక పళ్ళెంలో యేసు నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడువనారంభించెను. Lord Jesus Christ bent down, washed the feet of his disciples, and with a towel that he wore around his waist, he took that and wiped away the feet of the disciples. John 13:5. యోహాను 13:5. ఇది ఎవరికి చేశాడంటే వాళ్ళు చాలామంది గురు ద్రోహం చేయబోతున్నారు. They are people who will do injustice to this master who trusted them. They became unfaithful to such people. ఈ విషయాన్ని యోహాను 13:2 ఒక్క విధానం. వారు భోజనం చేయుచుండగా సీమోను కుమారుడకు యూదా ఇస్కారియోతు హృదయంలో పిశాచము యేసును అప్పగింపబడనని ప్రేరేపణ కలిగించాను. Look at that. Master is showing love and he became a betrayer. John chapter 13:2 about Judas. We are also like that. మనం కూడా అలాంటి వాళ్ళమే. కానీ ఈరోజు మన పాదాలు కడగటానికి వస్తున్నాయి. ఆ ప్రభుని ఈరోజు సాయంత్రం ఆరాధనలో గడపబోతున్నాం. ప్రార్థనతో పాడదాం, క్షమాపణ కోరుకుందాం. కడరాత్రి భోజనంలో గురుద్రోహం చేసిన వారికై, కడరాత్రి భోజనంలో గురుద్రోహం చేసిన వారికై ప్రేమ విందు చేసితివి, పాదాలు కడిగి మన్నించితివి. ప్రేమ విందు చేసితివి, పాదాలు కడిగి మన్నించితివి. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలమారాధనా. భక్తితో పాదాలు కడిగే స్థాయికి దిగిన దేవుడిని ఆరాధిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 రోజులు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఈ శ్రమలన్నిటినీ అక్కడ చూపించబోతున్న వాలంటీర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా రేపటి దినం వస్తున్న కొన్ని వేల సంఖ్యలో వస్తున్న అనేక మతమునకు చెందిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ గ్రూపుకి చెందినటువంటి గురువులు కన్యాస్త్రులు అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ గ్రూపులో ఉన్న 13,000 మంది ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను తెర వెనుక ఈ రోజుల్లో పనిచేయబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరిగిన ప్రోగ్రాంలో విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, వచ్చే సోమవారం ఈస్టర్ అయిన మరునాడే ఇక్కడ పునరుత్థాన మహిమ గురించి వివరించే ప్రత్యేక ధ్యాన ఉడకం తెలుగు భాషలో జరుగుతుంది. రండి, మీ పరిస్థితి నుండి పునరుత్థానం చేయటానికి ప్రభుని ప్రార్థించండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈస్టర్, ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్, Monday evening onwards, we have a special program to resurrect from our problems and also resurrect from situation of sin. Come and be blessed in this in Telugu. Same way, మళ్ళా వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం మనము ఇక్కడ దివ్య కారుణ్య మహోత్సవమును కొనియాడుతున్నాం. We celebrate the great feast of divine mercy the next week, that is on 27th. We are celebrating the divine mercy feast day. It's our feast. మీకు తెలుసు, 1500 రోజులు ఈ ప్రోగ్రాం నడుస్తుందంటే కరుణ ఎంత ముఖ్యమో మీకు తెలుసు. కరుణ ద్వారా బ్రతికారు. రండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, పాల్గొనండి, దీవించండి. ఆ రోజు ఉదయం 9:30 గురువులు ఇక్కడ పాపసిద్ధిని వినటానికి కూర్చుంటారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. తర్వాత లేట్గా వస్తే లోపల కూర్చోలేరు, క్రౌడ్ అట్లా ఉంటుంది. మీరు చూసారు పోయిన సంవత్సరం. Please come 9:30 itself, make a good confession so that you will get a place and on the next Sunday of Easter, that is Divine Mercy Sunday, to make a good confession. చివరి గుర్తు ప్రార్థనతో ఆశలతో మనం ముగిస్తాం. 5వ గుర్తు, నీ శరీరాన్ని భుజించేవారిలో, నీ రక్తం పానం చేసేవారిలో ప్రభువా, వారి శరీరంలో శరీరముగా, రక్తములో రక్తముగా నీవు మారుతున్నావని యోహాను 6:53 మేము వింటున్నాం. నీవు మాలో నీవు, నీలో మేము అలా సంగమం అవుతున్నాం. John 6:53, those who eat my flesh and drink my blood, they become part of me and I become part of them. What a joy that is today. ఈరోజే అది జరిగింది. యేసు ప్రభు మనకు దానముగా అప్పము, రసము, శరీరము, రక్తముగా మారిన వేళ మన పరిస్థితులన్నీ మారిపోనుగాక. భక్తితో, ప్రార్థనతో, ఆశీర్వాదంతో ముగిస్తాం. నిత్య స్తుతి గలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. నిత్య స్తుతి కలా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమారాధనా. సదాకాలము ఆరాధనా, స్తుతి స్తోత్రం నమస్కారం మహిమ కలుగునుగాక. సదాకాలము ఆరాధనా, స్తుతి స్తోత్రం నమస్కారం మహిమ కలుగునుగాక. నీ శరీరాన్ని భుజించే వారిలో,
నీ రక్తం పానం చేసే వారిలో, నీ శరీరాన్ని భుజించే వారిలో, నీ రక్తం పానం చేసే వారిలో, వారి శరీరములో శరీరముగా, వారి రక్తములో రక్తమైతివి, వారి శరీరములో శరీరముగా, వారి రక్తములో రక్తమైతివి. సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రం నమస్కారం మహిమా కలుగునుగాక. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. యేసు శరీర రక్తల పండుగను మనం మళ్ళీ ఒకసారి కొనియాడదాం. కానీ ఈరోజే స్థాపించబడిన పండుగ స్తోత్రములు మీకు తెలియచేస్తున్నాను. గురువులందరికీ పండుగ స్తోత్రములు, అలాగే మీ అందరికీ పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ జీసస్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ లేటర్, బట్ టుడే ఈస్ ద డే ఎస్టాబ్లిషింగ్ దట్, ఇన్స్టిట్యూటింగ్ దట్. ఆల్సో ఫర్ ద ప్రీస్ట్ వన్స్ అగైన్ హ్యాపీ ఫీస్ట్ డే. మీకు తెలిసిన గురువులందరికీ కనీసం ఒక మెసేజ్ పంపించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ ద్వారా మీరు బ్రతికారు ఆత్మీయంగా. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్ అండ్ ఆల్సో ద ప్రీస్ట్ నన్స్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభంలోనే దేవదూతలు దిగి వచ్చి ఈ ఆరాధనలో మనతో పాల్గొన్నట్టు ఒక దర్శనం నాకు చూపించాడు. మీలో కూడా కొంతమంది దాన్ని చూసి ఉంటే మీ కళ్ళు ధన్యమైనవి. అలాగే ఎంతోమంది బాధనతో దుఃఖంతో ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థించాం. త్వరలోని సాక్ష్యాలు ఈ దినం బట్టి మీరు చెప్పాలి, అది జరుగును. ఇప్పుడు తల వంచి దేవుని యొక్క ఆశ్రయం కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. దివ్య సప్రసాదమును స్థాపించిన రోజున, దానికోసం గురువులను నియమించిన రోజున, ప్రేమ ఆజ్ఞలను మనకి ఇచ్చిన దేవుడు ప్రేమామయుడు పితా పుత్ర పవిత్రాత్మ గురువులను మనలను ఇక్కడికి రాబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ ప్రార్థన ఫలించినట్టు చేసి దీవించునుగాక. On this day of the institution of the Eucharist and the appointment of the priest to continue the mission, may the Lord bless you with that love in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen.
సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రం నమస్కారం మహిమ కలుగునుగాక. మరొకసారి మా కోసం ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. గురువులందరి తరపున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఈ 3 రోజులు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడపాలని, గొప్ప దీవెనలు కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.